మీరు ఉన్నారని మీకు తెలుసా నేను చెప్పాలా? మీరు ఉన్నారు కూర్చున్నారని మీకు తెలుసా నేను చెప్పాలా? నాతో పనిలేదుగా. మీకు ఒక తెలివి, కాన్షియస్ చదువుకున్నారు కదా, అవేర్నెస్, స్పృహ ఉంటే మీ శరీరాన్ని గుర్తిస్తారు. నా స్పృహతో నేను గుర్తిస్తారా? మీకున్న స్పృహ చాలా అవేర్నెస్, కాన్షియస్ మీకు ఉందా లేదా? కాన్షియస్ లక్షణం ఏంటి? గమనించే లక్షణం, అబ్జర్వేషన్. తెలుసుకునే లక్షణం నోయింగ్. గుర్తించే లక్షణం మెమరీ. శబ్ద లక్షణం, అనుభూతి లక్షణం అన్నీ మీకు తెలుసు కదా. అంటే మీ శరీరం గురించి మీకు తెలిసినంతగా స్వయంగా మీకు అవగాహన ఉంది. అవగాహన అంటే ఏంటి? మీ శరీరం ఏంటి, ఎలా తయారైంది, ఎందుకు వచ్చింది, కొంత అవగాహన ఉంది కదా. మీ శరీరం మీద బయట అవుదా? ఎలా అవుతుంది? నాది అంటే వాళ్ళు వేరైపోయా. నేను శరీరాన్ని అంటాం వేరు. ఇది నా శరీరాన్ని మీ ఇష్టంతో ప్రవర్తిస్తే ఒప్పుకుంటారా? నా శరీరం కరెక్ట్గా అందంగా ఉంటే ఒప్పుకుంటారా? కుదరదు. అక్కడ నేను నాది అనేది అహంకారం కాదు, అజ్ఞానం కాదు. అర్థం చెప్పింది అంటే నేను నల్లగా ఉన్నాను, నా నల్లగానే నేను అనుభవిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను. మీకేమన్నా నష్టమా? కానీ నేను ఇష్టపడతాను కానీ నన్నందరూ ఇష్టపడాలి, నేను చెప్పిన ప్రకారం వినాలి అంటే ఒప్పుకుంటారా? ప్రపంచం మొత్తంలో ప్రతివారికి సమస్యలతో, భయాందోళనతో, మనబిడ్చి కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిద్ర లేక కావచ్చు, ఏదో విధంగా సమస్యలు ఆలోచన ఉంటే వస్తాయి. ఆలోచనలన్నా, తలంపులన్నా, భావాలన్నా అన్ని పేర్లు మారుతాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేను నాది అనే భావం లేకుండా చెప్పేవాడు వినేవాడు ఉంటారా? బోధకుడు ఉండు, తోడు నీడ, భక్తుడు భగవంతుడు, గురువు శిష్యుడు, డైరెక్టర్ అసిస్టెంట్, ప్రొడ్యూసర్, తోడు నీడుగా ఉండాలి. అవగాహన అది మీకే తెలుస్తుంది, అది నేను చెప్పాలా? మీకు ఉన్నదాన్ని డెవలప్ చేస్తాడు సూచన చేసి. ఇంకో డైరెక్టర్ కదా ఇది కట్టి ఇలా నువ్వు కొత్తవి కూడా కనిపెట్టచ్చు. ఎక్కడ అది కనిపెట్టచ్చుగా. కానీ నేనున్నాను దానికి సమస్యలు కోరికతో వచ్చి విడుదలైపోయి నాకు ముక్తి ఉంటే బాగుండు. ఆ ముక్తి ఏ పదంలో వాడారో వదిలేసేయండి. భయంకరమైన ఆర్థిక వ్యవస్థ, దేవుడిలాగా ఎవరు వచ్చి అదే అప్పుడు నువ్వు ఇచ్చావు ఇది తీసే దేవుడిగా భావిస్తా. అంటే దేవుడు ఏంటి? మీకు వచ్చిన సమస్యల్ని గురించి కొట్టి పడేసేవాడు దేవుడు. అదే ముక్తి. జైలు శిక్ష పడ్డాడికి ఏమవుతుంది? అగస్త్యపదాన్ని విడిచి అమ్మయ్య ఇది తప్పు చేయాలంటాడు, వాళ్ళు ఓ శిక్ష. అలాగే ఈ శరీరంతోనే మీరు ధర్మ అర్థ కామ మోక్షాలని కోరుకుంటారుగా. ఈ శరీరంతోనే, ఈ శరీరం యాత్ర, ఇది క్షేత్రం, ఇదే దేవాలయం, దేవాలయం, వైద్యాలయం, వస్త్రాలయం, అన్ని ఆలయం దీనిలోనే ఉన్నాయిగా. అప్పుడు పరమాత్మ జీవాత్మ దీనిలో లేరా? ఉన్నారు. బయట జీవాత్మ పరమాత్మను వెతుకుతారా? లోపల ఉన్న దాన్ని వెతుకుతారా? వెతుకుతారు. అయితే మీకు ఆకలి అనుభూతా కదా. ఆకలిగా అనగానే ఆకలి గుర్తించి ఆహారం తింటావా? ఆకలి ఎలా వచ్చింది, దాని మూలం ఏంటి, ఎవరు వండారు, ఎక్కడి నుంచి వచ్చింది అని విచారిస్తారా? కాబట్టి నేను ఎవడనే ప్రశ్న అనవసరం. వేసుకోవచ్చు, ఒక సెకండ్లో వేస్తా. నేను ఎవడని గమనించేవాడిని, సెల్ఫ్ అబ్జర్వర్ని. కరెక్ట్గా అంటే నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు అందరం ఎవరికి వారే గమనించే లక్షణంతో, గుర్తించే లక్షణంతో, తెలుసుకునే లక్షణంతో, అవేర్నెస్గా ఎరుకుతో, శబ్ద లక్షణంతో, నిశ్శబ్ద లక్షణంతో, అనుభవ లక్షణంతో నేను ఉన్నాను. అనుభవ లక్షణంగా అప్పుడు మీ శరీరం వెతుకుతారా, వాడుకుంటారా?